ఓ బాటసారి ఓ బాటసారి ఇది జీవన రహదారి. ప్రసాద్ ఆయ్. నేను వింటున్నాను ఆల్రెడీ, నువ్వు పాడక్కర్లేదు. ఏం మరి దానికన్నా బాగా పాడేస్తానేమో అని. వెనకాల పెట్టుకున్న చేతులు ఏం తెచ్చేయండి అలా బొంగు తెచ్చానండి. పొంగు తెచ్చావా? మీరు అంత సీరియస్ అవ్వకలేదు. బొంగు అంటే ఇది తెచ్చాను బొంగు. ఆ, ఆ, కాదు ఆ. దీనికోసం పెద్ద గొడవ అవుతున్నాను బాబు. ఇప్పుడు ఎందుకు నేను ఈ బొంగులు తేడానికి మామూలుగా వచ్చావా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చాను. గొడవ ఎందుకు అవుద్ది? మరి అదే చెప్తాం. ఆ, ఈ పెనుగొండ వెళ్ళాను, సంతకి వెళ్ళాను కదా, ఆ. ఒక కొట్టు దగ్గర అమ్ముతున్నారు అన్నారని వెళ్ళాను. ఆ. అంత చూడగానే వెళ్ళగానే లోనికి వెళ్ళగానే ఏమన్నాడంటే ఏం కావాలమ్మా అని అడిగాడు. బొంగు కావాలండి అన్నాను. అతను ఒకసారి సీరియస్ గా చూసాడు. ఆ. అయ్యి బాబా అది కాదండి బాబు, ఎదురు బొంగు అన్నాను. ఎదురు బొంగు మరి ఆ మొక్క ముందు చెప్పాలి కదండి నువ్వు అన్నాడు. కోపం కొట్టేద్దరు కూడా నాకు బొంగించుకునే. బొంగ అంటే బూత? ఏమో మరి అదే అర్థం కాదు, అంత సీరియస్ గా చూసాడు. మామూలుగా బొంగ అంటే ఇదే కదండి, ఎదురు బొంగు. ఆ. మరి నా బొంగులోది అనగానే అది ఒక బూత్ లా ఫీల్ అవుతాం కదా. ఆ. అది ఎందుకు బూత్ అయిందో నాకైతే తెలీదు. ఉమ్. మీకు ఏమైనా తెలితే కానీ కామెంట్ చేయండి. ఇవాళ ఈ బొంగులు ఎందుకు తెచ్చామో కూడా మీకు తెలిసిపోయా, ఆల్రెడీ చెప్పాం తెలిసిపోయి కదండి పెనుగొండలో బొంగులు. ఏండి? ఇప్పుడు ఏంటి దీంట్లో బిర్యానీ చేయమంటావా, చికెన్ కాల్చుకుందామా? దీంట్లో బొంగు చికెన్ కావాలన్నా బొంగు చికెన్ కావాలంటే మరి బొంగులు తెస్తే సరిపోద్దా? చికెన్ కూడా తేవాలి కదా వచ్చేటప్పుడు. మరి ఆ ముక్క మీరు చెప్పాలి కదా. మసాలాలు అయితే ఉంటాయి ఇంట్లో, చికెన్ కూడా ఉంటదా? అని మీకు చెప్పలేదులే, ఇవాళ ఏమో తెస్తాను తేనా అనుకున్నట్టున్నారు మీరు. ఆ. పోలే నువ్వు అసలు ఏం తెస్తావో తెలదు నాకు. అందుకే మీరు ఏం తెచ్చాను అవి తెచ్చాను కదా. సరే అయితే ఒక కిలో తెచ్చేసి చికెన్ ఆ, రెండిట్లో సరిపోదులే కిలో. సరిపోద్దా? కేజీ చూడా చాలా పెద్ద ఉన్నాయి గురు, బాగున్నాయి బొంగులు. చూడండి ఎలా ఉన్నాయో. మంచి వాటమైన బొంగులు అండి, బాగున్నాయి. ఇప్పుడు మేము బొంగులో చికెన్ తయారు చేసుకోబోతున్నాం. ఆ, కేజీ చికెన్ అండి. దాంట్లో చక్కగా మసాలాలు కలుపుకొని దీంట్లో కూరుకొని శుభ్రంగా బొగ్గుల మీద కాల్చుకొని ఆ, తింటాము. ఈ బొంగులో చికెన్ ఎప్పుడు ఇంటికాడ అయితే చేసుకోలేదండి. అప్పుడప్పుడు మనం ఒకసారి అరకు వెళ్ళినప్పుడు అరకులో తిన్నామండి. అక్కడ అరకులో మనకి ఫేమస్ బాగానా. కాదు అరకులో వీళ్ళు తిందాం అనుకున్న వీళ్ళు వేరే ఏదో ఐటమ్ తిన్నారో నేను మొత్తం తినేసానండి. మొత్తం తిన్నాడు. బొంగులు మొత్తం ఆ బొంగులు తినేసాను. భలే టేస్ట్ ఉంటుందండి ఈ బొంగులో చికెన్. చాలా మంది చాలా రకాలుగా తయారు చేసుకుంటారండి. అంటే ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని అన్నంలో కలుపుకొని కూరలా కూడా చేసుకుంటారు. మేము ఉత్తి చికెన్ తినేలాగా ఫ్రై వచ్చేలాగా డ్రైగా చేయబోతున్నాం అండి. ఇప్పుడు బాగుంటది మనకి ఈ బొంగులో చికెన్ మనం ఎలా చేసుకోబోతున్నాం ఒకసారి చూడండి మీరు కూడా. చాలా బాగుంటది అండి టేస్ట్ అయితేనే. అంటే మనకి కాలుస్తాం కదా బొగ్గుల మీద, అవును. ఇదిగోండి ఈ పచ్చి అంతా కూడా ఆ, చికెన్ కి పట్టి ఆ, ఒక రకమైన ఫ్లేవర్ అన్నమాట. అసలు అదిరిపోద్ది అనమాట. ఉమ్. ఒకసారి ఇప్పుడు ఈ బొంగులో చికెన్ ఎలా చేసుకోవాలి చూద్దామండి. బొంగులు నా బొంగులు అన్నట్టే ఉందండి. బొంగులో చికెన్ చేస్తాము. ఏ రేంజ్ లో ఉంటుంది చూద్దరు కానీ మీరే. సరే చికెన్ తెచ్చేయాలి, తెచ్చేస్తాను. మసాలాలు రెడీ చేస్తాం. రెడీ చేయండి, వచ్చేస్తాను. కానీ పబ్బుల్లోని బీర్ సీసాలు ఎగరేస్తారు కదా ఇలాగా. ముందు లోపల బయట బొగ్గులు బాగా కడుక్కోవాలండి. కేజీ చికెన్ తెచ్చండి. ముక్కలు ఈ రకంగా చిన్నగా కొట్టించుకోవాలండి. ఎందుకంటే మనకు బొంగు ఈ రకంగా ఉంటది కదా, దీంట్లోకి వెళ్ళేలా కొట్టించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కలుపుకునే పదార్థాలు మసాలాలు మనకి ఏది ఇష్టం ఉంటే అది కలుపుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేలాగా చక్కగా కలుపుతున్నాను. ఈ రకంగా చూడండి మీరు కూడా. కేజీ ముక్కలు కదా ఇవి. శుభ్రంగా ఉప్పు వేసుకొని నిమ్మరసం వేసుకొని 2-3 సార్లు కడిగేసామండి దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. 2 నుండి 3 చెంచాల వరకు కారం వేసుకోవచ్చండి. మనం తినేదాన్ని బట్టి మన కారం ఎంత ఘాటు ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎంత తినాలనుకుంటున్నారో అంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే మనకి పచ్చిది నూనెలో వేపే పని అలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అంటే మళ్ళీ ఎగటగా ఉంటుందండి. కొంచెం వేసుకోండి ఇది.
ఇప్పుడు దీంట్లో కొన్ని రకాల మసాలాలు వేస్తాను. గరం మసాలా ఒక చెంచా వేస్తున్నానండి, అంటే చిన్న చెంచాతో వేసుకోండి, తక్కువ వేసుకోవాలి. చికెన్ మసాలా ఒక చెంచా వేస్తున్నానండి. ఇది చాట్ మసాలా ఒక అర చెంచా వేస్తాను. ఇది ఫ్లేవర్ భలే ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక అర చెంచా అయితే సరిపోతుంది. ఇది ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కారం మనం కారం వేసాము, 2-3 చెంచాలు పచ్చిమిర్చి కూడా వేసామండి. ఈ రెండు మీరు అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. మన కేజీకి ఒక చెంచాన్నర వరకు పడుతుంది. ఒక కరివేపాకు రెమ్మని ఇలా తుంచుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొంచెం. ఇవన్నీ కూడా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడికిచ్చే పని ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా బొగ్గుల మీద కాలేదే కదా, నూనెలో అది ఆపమండి మనం. అందుకోసం చూసి ఇవన్నీ తక్కువగా వేసుకోవాలి. ఓ నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలండి. మనం కొంచెం గ్రేవీలా రావాలి కాబట్టి పెరుగు వేసుకుంటున్నానండి, ఒక అరకప్పు చిక్కటి పెరుగండి ఇది. మీరు పెరుగు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 చెంచాలు నూనె కూడా పోసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో కావాల్సిన అన్ని పదార్థాలు కూడా చికెన్లో కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఒకసారి. ముక్కకు పట్టేలాగా ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకుంటే ఈ మసాలాలంతా కూడా చికెన్ పట్టిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చికెన్ ఇప్పుడు ఎదురు బొంగులో కూరేసి పైన అరిటాకు మూత వేసేస్తామండి. వేసి పక్కన పెట్టుకుంటే మ్యారినేట్ అవుద్ది అనమాట. ఆ మసాలాలన్నీ చికెన్కి పడుతుంది. ఒక అరగంట టైము తీసుకోవాలండి, మ్యారినేషన్కి ఒక అరగంట టైం తీసుకోవాలండి మనం. ఈ లోపు మనం ఏం చేస్తాం, బొగ్గులో చదువుకుంటాం అనమాట దీనికోసం. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఈ బొంగులో పెట్టేస్తున్నానండి. రెండు బొంగుల నిండా దగ్గర ఒక 700 గ్రాముల వరకు చికెన్ పట్టిందండి. ఇంకొక పావు కిలో దాకా ఉండిపోయింది. దాన్ని విడిగా వండేసుకుంటాం మేము. 2 తెచ్చావు పెహదు, 4 తేవాల్సింది. ఏమో బోల్ పట్టేద్దాం అనుకున్నాను నేను. అందులోనా గొట్టం చూస్తే గొట్టం కేజీ అనుకున్నావా? గొట్టమే కేజీ ఎక్కువ ఇద్దామో అనుకున్నాను నేను. రాలేదు కదా. కొన్ని ఈసారి తెలిసింది కదా, బొంగులు పెద్ద బొంగులు తెచ్చుకోవాలని. పెద్దవి ఉండవు, ఇంకా ఇదే లావు బొంగులు తెచ్చావు. సైజు తేడం సైజు బాగానే తెచ్చావు. 4-5 తెచ్చుకోవాలి, 1 కేజీ వండుకోవాలంటే. అంతే, 4-5 తెచ్చుకుంటే సరిపోతాయి. ఈసారి తెచ్చుకుందాం మళ్ళీనే. బ్యాంబూ బిర్యానీ చేస్తాం కదా, అప్పుడు తెచ్చుకుందాం. పెద్ద బ్యాంబూ బిర్యానీకి అయితే ఇందులో ఇంత వస్తుంది బిర్యానీ. మరి అప్పుడు తేవాలి. ఇవ్వండి, ఇలా అరిటాకులతోటి మనం దీన్ని మూతెట్టేస్తున్నాండి. మళ్ళీ మూతెడతానికి కొంచెం ఖాళీ ఉంచాలి కదా, మొత్తం చికెన్ ఇదే చేయకుండా. మా తాబా గొట్టం కూరినట్టే కూరుతున్నారండి. ఆ మతాబాలు లాస్ట్ ఇసుకేస్తారు, కాలకుండా మీరేమో అట్టే కడుతున్నారు. అలా ఉందా, కిల్లి మడతెట్టినట్టు మడతెట్టేయండి అట్టాకు. ఇప్పుడు పైన ఇలాగ లోపల కూరేసిన తర్వాత అరిటాకుని ఇలా మూసేసుకొని, అరిటాకుది ఎండిపోయిన అరిటాకు ఉంటుంది కదండి, దాంతో కట్టుకోవచ్చు. లేకపోతే ఇలాంటిది ఒక బైండింగ్ వైర్ ఇనపది ఉంటాయి, దీంతో కట్టుకోవాలండి. మామూలు దారం కట్టామనుకోండి మంటలు వేసినప్పుడు కాలిపోద్ది అది. అందుకోసం ఇలా ఇనప ముక్క కూడా కడతానండి నేను.
బొంగులు 2 రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో చికెన్ కి మంచిగా మసాలాలు అవి పడతాయి. ఈ లోపు మనం కాల్చుకోవడానికి బొగ్గులు అవి వేసి బెడ్డ తయారు చేసుకుందాం అండి. బెడ్డ ఇది పడుకోవడానికి, నువ్వు పడుకోవడానికి కాదు. అబ్బా వెలి ఇటుకలు తెచ్చా పేదా నిలబడటానికి బేస్ సరిగ్గా లేదు. ఓకే మనకి 2 ఉన్నాయి కాబట్టి చిన్నది ఒక వరుస సరిపోద్ది. అటు ఇటు చెదిరిపోకుండా ఇటు పెడదాం. దీంట్లో వేద్దాం బొగ్గులు. ఓకే అండి. ఇక్కడ కూడా ఇలా పెట్టామనుకో ఉంటాయి కదా దీని నిండా. బొగ్గులో కేజీ తెచ్చుకున్నాం అండి. కింద బేస్లోని కొబ్బరి డిప్పులు వేస్తున్నాం. చక్కగా గ్యాస్ మండినట్టు మండేస్తాయి. నల్ల బంగారం నిప్పులు మంచిగా వేడిగా కాలుతున్నాయండి. బొంగులు పెట్టేసుకుందాం. కాదు రావులు వచ్చి విసిరేలా శుభ్రంగా విసిరితే దీన్ని నేను వచ్చాను. ఎంత సేట ఇంత సేట బుల్లి సేట నేను ఇసిరిస్తాను చూడండి. నేను ఇసిరేస్తాను కదా ఇవాళ. బీగా ఉడకాలా మనం కుమ్మాలా. చూడండి ఒక రకంగా వస్తుందంటే బొంగులో చికెను నేనే తినేస్తాను మొత్తం బొంగు. సైడ్కి ఇసురుకో, నీ మీదకి ఇసురుకో. ఇలా ఇసురు నా మీదకి ఇలా ఇసురుతున్నాయి నా మీదకి. అదిగో మంట రప్పించాను చూసారా. నెంబర్ 1 ఉడికిపోద్దులో అని చికెన్. మనది ఇదంతా ఆది మానవులు వంటకం. అప్పుడు ఇలాగా అట్లు ఇట్లు ఎట్టుకుని వండుకుని తినేవారు అనుకుంటాండి. తర్వాత నూనె అన్ని కలిపెట్టుకుంటారా, నూనెలు పప్పులు ఉప్పులు. ఇంకా అప్పుడైతే డైరెక్ట్ కాల్చుకుని తినేయడమే కదా. ఆగు మంట వచ్చినప్పుడు కూడా ఇసేస్తా. ఇంకా బాగా వచ్చేద్దామో అని కనీసం 2 నిమిషాలు ఆ మంట తగలనివ్వాలి కదా దానికి. జనపతి వ్యాపారం పెట్టుకొచ్చిందే బాగా. నాకు అర్థం కాలేదు, ఇసరడం రాక పెట్టుకోలేదు మిగతా వాళ్ళు జొన్నపొత్తుల వ్యాపారం. ఎవరైనా ఇసరగలరు. అది అమ్మడం, తెచ్చుకోవడం, ఆ పని చేయడం అనేది అది అక్కడ పాయింట్. ఓం భీం బ్లీం బ్లీం ఫట్ ఫాహా. దగ్గర ఒక అరగంట సేపు కాల్చుకున్నాం అండి. శుభ్రం చూసారా, బొంగు అంతా కాలిపోయింది. లోపల ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఎలా తీయాలో కూడా తెలుస్తలేదు నాకు. పట్టుకోవడానికి ఏమైనా ఉండాలి పేదు. అది శ్రీ ఆంజనేయ ఓ 10 నిమిషాలు చల్లారిన తర్వాత తీసుకుందాం అండి. దుమ్మంతా అందులో రాలిపోలే ఉంది. బొగ్గుల మీద కాల్చి బొగ్గులా చేసేసాను దీన్ని. చూద్దాం ఒకసారి బొంగులో చికెన్ ఎలా ఉడికిందో. అరిటాక్ అయితే బాగా ఉడికిందండి. అబ్బా ఇవ్వండి పొగ అయితే వస్తుంది.
మళ్ళీ చేతులు పెడుతున్నారా ఆయన. అసలు చికెన్ అయితే బొంగులో చికెన్ భలే ఉడికిందండి. ఆహా చూసారా, అసలు మామూలుగా లేదు. ప్రసాద్ తొందరరా. ఆహా ఓహో చూసారా అలా మెత్తగా ఉడికిపోయిందండి. భలే ఉందా అంటే ముందు ఆ బొగ్గుని కాల్చేటప్పుడు చూశాను, ఆ బొంగు అంతా మొత్తం బొగ్గులా కాలిపోయింది. దాంతో అది పచ్చిది కదా, పైన అలా కాలిపోద్ది, లోపల బాగుంటది. చాలా బాగుంది అనుకున్నావా? తినడానికి ఉడికిపోయిందండి. అబ్బా అసలు మసాలా మనం కలిపిన మసాలా మామూలు లేవు. నమ్మగా ఉల్లిపాయ ముక్క వేసుకుని దీంట్లో కాంబినేషన్ తింటుంటే నా సామరంగా జంపర్ మే బంపర్ హిట్. ఆహా బయకాలండి. అబ్బా ఏం దీనికి ఆ బొంగులో ఫ్లేవర్ ఉంటుంది కదా, అది దానికి బాగా అట్టుకుని డిఫరెంట్గా ఉంది టేస్ట్. స్మోకీ ఫ్లేవర్ అంటారు కదా, బొగ్గులో కాలేదు కదా, కొంచెం అలా పొగ పట్టినట్టు. అబ్బా ఆ స్మోకీ ఫ్లేవర్ అన్నమాట. ఉన్నా కూడా భలే ఉంది. బొంగులో చికెన్ మజాగా అతను కొట్టేవారండి. కేజీ చికెన్, ఇది కేజీ కాదు 600 గ్రాములు, 200 రెండు దాంట్లోకి 30 కేజీ పట్టిందండి 2 బొంగుల్లోకి. తింటాయిగా. అబ్బా ఆహా తిని కొద్ది మెత్తకెళ్ళిపోతుంది. ఏమో ఎలా ఉంటుందో మాడిన కొంత ఏమన్నా సేదు వస్తుందేమో అనుకోండి. అది ఏమాత్రం అలా ఎలా లేదండి, నెంబర్ 1 ఉంది అంతే. మీకు కూడా ఎప్పుడైనా బొంగులు ఎక్కడైనా కనపడితే అమ్ముతూ ఉంటారు రోడ్ల మీద. ఇలా మా గోదావరి జిల్లాల మీద ఎప్పుడైనా ఈ పని మీద ఇలా వెళ్తే ఆ రోడ్ల మీద అమ్ముతుంటారు. 100కి 2, 3 అలా ఇస్తూ ఉంటారు బొంగులు. కొనుక్కొని పట్టుకెళ్ళండి, కొనుక్కోండి, గ్యాస్ మీద కాల్చుకోవచ్చు. బాగుంటదండి. బిర్యానీలు కూడా చేసుకుంటారు. బొంగులో చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ బొగ్గు ఫ్లేవర్ పొగ ఎంతో డిఫరెంట్ అన్నమాట. మా ఈ బొంగులో చికెన్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోతుందండి. మరి కొంచెం ఇంట్లో ముక్క